బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని పాప కేసులో వీడని మిస్టరీ. ప్లాన్ బి స్టార్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతానికి పాప ఇంటి దగ్గర ఉన్న ఒక చెరువులో సర్చ్ ఆపరేషన్ని మొదలుపెట్టారు. చెరువులో పడిపోయిందా అన్న కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు. డ్రోన్లతో చెరువు పరిసరాలన్నింటినీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్స్ ఎగరవేసి ఆ చెరువుకి సంబంధించి పరిసరాలన్నింటినీ కూడా స్కాన్ చేస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఆ చెరువు లోపల ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బలగాలు, అలాగే పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలను చేపడుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా పోలీస్ బృందాలు చెక్ చేస్తున్నాయి. ప్రతి ఆధారాన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరో పక్కన రాత్రి వేళ కూడా నైట్ విజన్ కెమెరాలతో, డ్రోన్స్తో, అంటే రాత్రి వేళ కూడా డ్రోన్స్ని ఎగరవేస్తున్నారు. జంతువులకు సంబంధించి ఎలాంటి కదలికలున్నా, అలాగే నైట్ విజన్ కెమెరాస్ని కూడా అమర్చారు. జంతువుల కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు డ్రోన్స్లో. ఎస్, రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. చూడండి, రాత్రి వేళ డ్రోన్స్ని ఎగరవేసి ఆ ప్రాంతంలో ఏమైనా కదలికలు ఉన్నాయా, పాపకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరికే అవకాశం ఉన్నాయా అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క పాప మిస్ అయిన దగ్గర ప్రస్తుతానికి కొన్ని బొమ్మలను పెట్టారు. ఒక 2 బొమ్మలను పెట్టి పోలీసులు మరి ఆ బొమ్మల దగ్గరికి జంతువులు ఏమైనా వస్తాయా అంటూ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటిదాకా 12 రోజులు గడిచినా కూడా పాప ఆచూకీ దొరకలేదు. ఒక చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో మరింత హై టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని పాప కనిపించేదాకా కొనసాగిస్తాము అంటూ పోలీసు బృందాలు చెప్తున్నాయి. కిడ్నాప్ కాదు, జంతువుల పనే అని చెప్పకనే పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? జంతువుల కోణంలోనే ప్రస్తుతానికి పోలీసు విచారణ ముందుకు సాగుతుంది. ఒకసారి మనం బాక్సెస్లో చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ని. అలాగే డిఎస్పీ మాట్లాడిన మాటలు, పాప రెస్క్యూ ఆపరేషన్స్ గురించి ఒకసారి ఆ డిఎస్పీ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ కొండకి దగ్గరగా ఉండడం వల్ల పాప ఆ రోజు వెళ్ళడం ఆ కొండ వైపు వెళ్ళుంటే యానిమల్ క్యాచ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, అవి కూడా ఆ కోణంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించి వాళ్ళతో కూడా డైలీ అది కూమింగ్ చేయిస్తున్నాము. ఆ చర్చింగ్ ఆపరేషన్స్ కూడా కొండ మీద చేయిస్తున్నాము. ఈ టెరైన్ ఈ కొండకి దగ్గరగా ఉండడం వల్ల పాప ఆ రోజు వెళ్ళడం, భౌగోళికంగా ఈ పామాయిల్ తోట కొండకి కొంత దగ్గరగా ఉండడం వల్ల జంతువులు వచ్చే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. చెరువు పరిసర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, జంతువుల కోణంలోనే ఈ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఏంటి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు ఏం చెప్తున్నారు? కళ్యాణ్, పాప కోసం అయితే 12వ రోజు అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆ ప్లాన్ బి అమలు చేసిన పోలీసులు అయితే ఆ అడవి జంతువుల పని అనే కోణమే ముఖ్యంగా ఎక్కువగా అయితే ఆలోచిస్తున్నారు. ఆ ప్రకారంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం, అలాగే పాప ఇంటి సమీపం, అంటే అక్కడి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఉన్నటువంటి ఆ చెరువులను కూడా గాలిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే అటవీ ప్రాంతంలో ఎక్కడా కూడా ఈ యొక్క అడవి జంతువుల యొక్క ఆనవాళ్ళు కనిపించకపోవడంతోనే ఈ చెరువు ప్రాంతాలకు ఏవైనా అడవి జంతువులు రాత్రి సమయంలో ఏదైనా నీటిని తీసుకోవడానికి వస్తున్నాయా, మంచినీరు తాగేందుకు వస్తున్నాయా అనే కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువును మొత్తం కూడా ఆ పోలీసులతో పాటు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఆ పాప అక్కడ తిరిగినటువంటి ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా డ్రోన్ కెమెరాలు చూసాం. డ్రోన్ కెమెరాలో, థర్మల్ డ్రోన్ లో ఆ యొక్క జంతువుల యొక్క బాడీ టెంపరేచర్ గమనిస్తున్నటువంటి థర్మల్ డ్రోన్లతో ముఖ్యంగా
అధునాతన టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలు అలాగే స్కానింగ్ మొత్తం అన్ని కూడా ఉపయోగిస్తున్నారు. అంటే ప్రతి ఆధారాన్ని కూడా పోలీసులు అయితే చెక్ చేస్తున్నారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం విస్తృతంగా ఆ యొక్క ప్రాంతాలు అంటే ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా పరిశీలించారు. ఈ కేంద్ర బలగాలు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ యొక్క కోణంలో మొత్తం అన్ని కూడా జల్లెడ పడతారు. అంటే పౌండ్ ఏదైతే ఉందో ఆ చెరువు ప్రాంతాలని మొత్తం ఆ యొక్క ప్రాంతంలో కూడా ఎటువంటి అడుగుజాడలైనా కనిపిస్తాయని ఆ ఫారెస్ట్ అధికారులతో కలిపి మొత్తం జల్లెడ పెట్టినటువంటి పరిస్థితి. అలాగే నైట్ విజన్ కెమెరాలు ఇప్పటికే అటవీ ప్రాంతంలో కూడా అమర్చారు. నిన్న కూడా ఆ పాపకు సంబంధించిన మాంసపు బొమ్మలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అడవి జంతువులు మళ్ళీ అదే క్రమంలో వచ్చి పాపకు ఏమన్నా పాప అనుకుని మరొకసారి అటాక్ చేస్తాయన్న కోణంలో కూడా అక్కడ హిడెన్ కెమెరాలు కూడా పెట్టి మొత్తం అంతా కూడా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నామని కూడా డిఎస్పీ కూడా చెప్పుకొచ్చారు. డిఎస్పీ తిలక్ కూడా మీడియాతో కూడా మాట్లాడారు. ఇదే విషయాన్ని కూడా చెప్పుకొచ్చి ప్రతి కోణాన్ని కూడా అన్వేషణ చేస్తున్నాం, ఏది కూడా వదలలేదు. అలాగే పక్కన టెక్నికల్ ఎవిడెన్స్ లోని అలాగే మరో పక్కన అడవి జంతువుల కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం సాగుతుందని కూడా చెప్పుకొస్తారు. గతంలో అంటే సీన్ రివర్స్ అంటే గతంలో ఏ విధంగా అయితే చర్చ ఆఫీస్ మొదలు పెట్టారో అలాగే మళ్ళీ మొదటగా వచ్చి మళ్ళీ ఈ యొక్క ఆపరేషన్ అయితే విజయక ప్రాంతంలోనే అప్పుడైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న క్లూ కూడా దొరకకుండా పోతుందా మరింత అనేది కూడా మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైనా ఆ క్లూ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక క్లూతో ఈ పాపకు సంబంధించిన కేసు విషయంలో మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా ఏం జరిగింది, చిన్నారి ఏమైంది, జ్ఞానేశ్వరి ఏమైందంటూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జ్ఞానేశ్వరి తిరిగి రావాలంటూ కూడా నిన్న ఆ ఊళ్ళో పూజలు కూడా నిర్వహించారు. ఆ పూజలు నిర్వహించి ఈ రోజు గ్రామ పెద్దలు కూడా భారీ ఎత్తున చిన్నారి జ్ఞానేశ్వరి కోసం సిహెచ్ అగ్రహారంకి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా అక్కడ ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేయబోతున్నారు. వాళ్ళంతా కూడా పాప క్షేమంగా తిరిగి రావాలని, పాప ఆచూకీ లభించాలని కూడా వీళ్ళంతా ఇప్పుడైతే అక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మరో పక్క కనబడుతుంది. అంటే ఇక్కడ జంతువుల కోణం మీద పూర్తిగా పోలీసులు ఆ కోణమే కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. కొంతమంది ఆ యొక్క ప్రాంతం అంటే కొన్ని ప్రాంతాల నుంచి ఈ జీడి పిక్కలు వేరుకునేందుకు కొంతమంది పరగ జీడి పిక్కలు అంటారు. అప్పుడు అంతా కూడా సీజన్ అయిపోయిన నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఆ పిక్కలు వేరుకునేందుకు అయితే వస్తుంటారు. వాటి కోసమే వాళ్ళపైన కొంచెం మరొక అనుమానం అయితే లేకుండా పోలేదు. ఆ యొక్క వాళ్ళకు సంబంధించి ఏదైతే ఇటీవల ఈ జీడి మామిడి తోటలోకి అయితే కేడీపేట నుంచి అయితే కొంతమంది వచ్చారని కూడా చెప్పుకొస్తారు. అంటే కేడీపేట నర్సీపట్నం సమీపంలోనే కేడీపేట ఉంటుంది. ఈ యొక్క జీడి మామిడి తోటల సమయంలో సీజన్ అయిపోయినప్పుడు అలాగే ఆ రైతులు ఆ పిక్కలన్నీ కూడా కోసేసి ఆ మిగిలిన ఏవైతే నేలపై పడినటువంటి పిక్కలు వేరుకోవడానికి ప్రత్యేకంగా వీళ్ళు వేరే వలస వస్తుంటారు. వలస సంబంధించిన వాళ్ళు కేడీపేటకు చెందిన వాళ్ళు కొంతమంది ఆ యొక్క ప్రాంతాల్లో కూడా తిరుగుతుంటారు. వాళ్ళపై కూడా ఒక్కసారి అంటే ఈ యొక్క ప్రాంతాల్లో తిరిగితే ఈ విధంగా పిక్కలు ఏరుకునేవారు వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉందని ఆ కోణంలో కూడా కేడీపేటకు ఎవరైతే వచ్చారో వాళ్ళ జీడి పిక్కలు వేరుకునే వారిపై కూడా ఒకసారి అనుమానిస్తున్నారు. వాళ్ళని కూడా విచారిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా అన్ని కోణాలు పక్కన ఆ పాపని ఏమైంది, పాప చిన్నారి చివరిసారిగా కనిపించిన ప్రదేశం నుంచి అడవి జంతువుల పని అయిందనే ఉద్దేశంతోనే అక్కడ 2 బొమ్మలు పెట్టడం నిన్నంతా కూడా స్థానికంగా కలకలం రేపింది. కానీ పోలీసులు మేమే పెట్టామని చెప్పడంతోనే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే బొమ్మలు పెట్టామనడంతోనే కొంచెం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. తల్లి కూడా ఆ యొక్క పామాయిల తోటలో బొమ్మలు పెట్టారని తెలియగానే ఒక్కసారిగా భయభ్రాంతులు గురైంది. ఆ యొక్క ప్రాంతాలను కూడా తల్లి వెళ్లి పరిశీలించింది. జ్ఞానేశ్వరి తల్లి ఆ యొక్క ప్రాంతంలో చూసి ఒక్కసారిగా బొమ్మలు పోలీసులు పెట్టుంటే ఇన్వెస్టిగేషన్ లో పెట్టుంటే పర్వాలేదు, ఈ విధంగా మరొక కోణంలో ఏమైనా పెట్టుంటే మాకు భయంగా ఉందనేది కూడా తల్లి చెప్తున్నటువంటి వెర్షన్. ఆ విధంగా కూడా మాట్లాడారు. ఏదేమైనా మొత్తం ఆ యొక్క ప్రాంతాన్ని ఇక్కడ జ్ఞానేశ్వర్ కొండ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. అలాగే చెరువు ప్రాంతాలని ఉన్నటువంటి చెరువులను కూడా జల్లెడ పెడుతున్నారు. రాత్రి వేళ కొండ సమయంలో కొండ ప్రాంతాల్లో థర్మల్ డ్రోన్ గాలింపులు చేస్తున్నారు. అలాగే ఏదైనా మంచినీటి తాగేందుకు ఏమైనా జంతువులు వస్తాయనే కోణంలో చెరువులను గాలింపు చేస్తున్నారు. మరో పక్కన టెక్నికల్ టీం కూడా సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్ చెకింగ్ మరో పక్క జరుగుతుంది. అలాగే ఈ యొక్క జీడి పామిడి తోటలో పరగ వచ్చేటువంటి ఆ వలస పరగ ఏరుకునే వారిపై, ఈ జీడి పిక్కలు ఏరుకునే వారిపై కూడా ఒక పక్కన మరొక టీం పనిచేస్తుంది. మొత్తం 12 బృందాలు అయితే ఈ యొక్క ప్రస్తుతం మొన్నటి వరకు 10 బృందాలు ఉన్నాయి. ఇప్పుడు 12 బృందాలు అంటే అదనంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కేసును అయితే వేగవంతం చేస్తున్నారు. ఇంకా ఏదో ఒక క్లూతో పాపకు సంబంధించి ఆచూకీ లభించే వరకు కూడా ఇన్వెస్టిగేషన్ అంటే మొత్తం చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని కూడా కాకినాడ ఏదైతే పెద్దాపురం డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ కూడా మీడియాతో చెప్పడం జరిగింది.
జరిగింది. అంతేకాక ఈ రోజు సంఘటనా స్థలాన్ని మొన్న ఎస్పీ కూడా వచ్చారు, ఎస్పీ కూడా పరిశీలించారు, తన అనేక కోణంలో పరిశీలన చేస్తామని చెప్పారు. ఈ రోజు హోంమంత్రి అనిత కూడా ఈ రోజు మధ్యాహ్నానికి పాప అదృష్టమైనటువంటి ప్రాంతానికి రాబోతున్నారా, ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. అలాగే తన ఎవరైతే ఆ కుటుంబ సభ్యులకు కూడా వాదాపు ఇచ్చేందుకు కూడా హోంమంత్రి అనిత ఈ రోజు మధ్యాహ్నాన్ని కూడా సిహెచ్ అగ్రహారం పామాయిల తోట కూడా చేరుకోబోతున్నారన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. చూడాలి, అంటే ఏది కూడా ఏ కోణం కూడా వదలడం లేదు, అన్ని కోణంలో కూడా జ్ఞానేశ్వరి జాడ కోసం అయితే మొత్తం అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే ముమ్మరం చేస్తున్నామని, ఆ పాప దొరికే వరకు కూడా గాలింపు చర్యలు ఆగవంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో, మరి ముఖ్యంగా జంతువుల కోణంలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువును పూర్తిగా జల్లడి పట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలన్నీ కూడా. మరోపక్క పాపకు సంబంధించి పాప ఎక్కడైతే అదృశ్యమైందో అక్కడ ఒక 2 బొమ్మలను పెట్టి ఆ బొమ్మల ద్వారా జంతువులని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క నైట్ విజన్ సంబంధించిన డ్రోన్ కెమెరాస్, అలాగే మిగతా ట్రాప్స్కి సంబంధించిన కెమెరాస్ని కూడా అమర్చారు. జంతువుల కదలికలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జీడి పిక్కలు ఏరడానికి ఆ పరిసర ప్రాంతాలకి ఎవరైతే వస్తుంటారో సాధారణంగా వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, కొంతమందిని కూడా ఇన్వెస్టిగేషన్ కోసం కొంతమందిని గతంలో కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఎలాంటి ఒక చిన్న క్లూ కూడా ఇప్పటిదాకా దొరకలేదు. వీటన్నిటికీ సంబంధించి పాప తల్లి ఏమనుకుంటుంది, పాప తల్లి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. విత్ మా ప్రతినిధి ప్రకాష్తో పాప తల్లి ఏం మాట్లాడిందో వినే ప్రయత్నం చేద్దాం. చిన్నారి జ్ఞానేశ్వరి ఈ నేటికి 11 రోజులు అవుతుంది. తన ఆచూకీ లభించకపోవడంతో తల్లి ఇంకా ఈ యొక్క పామాయిల తోటలోనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజైతే ఈ పామాయిల తోటలో చివరిసారిగా పాప కనిపించినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం బొమ్మలు కనిపించడం అయితే స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. చూడండి, ఇదొక బొమ్మ ఉంది, అక్కడ మరొక బొమ్మ, 2 బొమ్మలు కూడా ఇక్కడే కట్టారు. ఒకసారి ఈ బొమ్మలను ఒకసారి చూసాం, అలాగే మరొక బొమ్మను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఆ చివర అదొక బొమ్మ కట్టారు, అలాగే ఇక్కడ 2 బొమ్మలు కట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ అంటే పోలీసులే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కట్టావనేది కూడా మనకు అన్అఫిషియల్ గా తెలిసినటువంటి సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ చిన్నారి తన తండ్రి కోసం వెతుక్కుంటూ ఏడ్చుకుంటూ ఇదే ప్రాంతంలో చివరిసారిగా తాతబ్బాయి అనే వ్యక్తి చూసాడు అనేది కూడా చెప్పుకొస్తున్న వెర్షన్. ఈ నేపథ్యంలో ఇక్కడ బొమ్మలు కనిపించిన ప్రాంతంలో ఇక్కడ కట్టారని తెలుసుకుని తల్లి కూడా ఇక్కడికి వచ్చింది, ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం భవానీ గారు ఉన్నారు, అక్కడ ఒక బొమ్మ కూడా చూడొచ్చు. భవానీ గారు చెప్పండి, పాప 11 రోజులు అవుతుంది అదృశ్యమైంది. ఇప్పుడు బొమ్మలు ఈ విధంగా పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కట్టారా? మీకు ఏమైనా ఎటువంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? అనుమానాలు ఏమి లేవు సార్, ఇది వరకు పాపకి అలాంటి బొమ్మలు ఎప్పుడు కొనలేదు, అలాంటివి ఎప్పుడు కొనలేదు సార్. అలాంటి బొమ్మలు కానీ అలాంటికి సంబంధించిన మా ఇంట్లో టడ్డీ బేర్లు లేదంటే బాళ్ళు అలాగే కార్లు లాంటివే ఉంటాయి సార్. ఇలాంటివి మేము ఎప్పుడూ కొనలేదు. మరి ఎందుకు కట్టారు ఏంటన్నది మాకు తెలియదు. అంటే పోలీసులు ఏమన్నా మీకు చెప్పడం ఇన్వెస్టిగేషన్ లో ఇక్కడ బొమ్మలు కడుతున్నాం ఇలాగ ఏమన్నా చెప్పారా మీకు? చెప్పలేదు సార్. మరి ఎలా తెలిసింది? వాళ్ళే వెళ్ళాలనుకుంటే ఇక్కడ బొమ్మలు కట్టారని తెలిసిందా? అంటే పాప చివరిసారిగా ఆ రోజు ఇక్కడే కనిపించిందని అన్నారా? ఆయనకైతే ఇక్కడే కనిపించిందండి సార్. ఇక్కడేనా? ఇక్కడే కనిపించిందంట. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి దూరం వెళ్ళినప్పుడు మరి వెంట్రుకలు ఉన్నాయని అన్నారు. ఎక్కడ వెంట్రుకలు? అక్కడేనా? అంటే ఇప్పుడు మరి ఇక్కడ పైకి వరకు ఎక్కిందా పాప? అందులోంచి వెళ్ళే అవకాశం ఉందంటావు మరి? ఇందులోంచి వెళ్ళడానికి అవకాశం అయితే అస్సలు లేదు సార్. అసలు అక్కడ రావడానికి అమ్మాయికి అవకాశం లేదు. మరి ఏమైందో ఏంటో ఇంకా ఏం తెలియలేదు. మరి ఏంటి ఆ బొమ్మలు కట్టారు ఇవన్నీ కూడా చూస్తుంటే, మరి నిన్నమో అమావాస్య అంటున్నారు, పక్కనమ్మ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కట్టాను అంటున్నారు. పామాయిల తోటలో ఇంత దూరం కూడా వచ్చే అవకాశం లేదు. మనం రావడానికే 10 నిమిషాలు అలా పడుతుంది సార్. అలాంటిది అమ్మాయి వచ్చేసింది ఇక్కడికి అంటే నమ్మసత్యంగా లేదు సార్. మరి ఏం జరిగింది ఏంటన్నది మనం చూడలేం కాబట్టి మనం వెళ్ళలేము సార్. మరి అడవి జంతువులు గానీ ఈ యొక్క పైతాన్ కొండ చెరువులు గానీ వచ్చే అవకాశం కూడా ఉండదు అంటున్నారు. అటు ఏమైనా అవకాశం ఉందంటారా? తోటలోకి అయితే రావు సార్. తోటలోకి అయితే ఇది వరకు ఎప్పుడు రాలేదు. కొండంట ఒకవేళ
కొండంటి పాప వచ్చేసిందంటే మాకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే వెంటనే ఇక్కడికి వచ్చి ఎతికాను సార్. కొండ చెలువలు అనేది జరగదని నేను అనుకుంటున్నాను సార్. ఇది వరకు తోటలోకి రాలేదు. లేదా అమ్మాయి ఇక్కడికి వచ్చేసినా బయటికి వెళ్ళిపోయినా సరే వెంటనే మేము వచ్చాం కాబట్టి మాకు ఎక్కడైనా ఉంటే మాకు కనిపించింది. ఆ రోజు 20 నిమిషాల వ్యవధిలో 20 నిమిషాల వ్యవధి తర్వాత కదా మీకు అంత పాప మిస్ అయిందన్నారు. మీరమ్మో తండ్రి దగ్గర ఉందని మీరు అనుకున్నారు. వెంటనే మాకు తెలియగానే వెంటనే ఇదంతా ఇక్కడ వరకు కూడా వచ్చారు. వెంటనే ఇక్కడ వరకే సార్ కొండలు ఎక్కేసాం. కొండలో కూడా ఎక్కేసారు. మరి అలాంటిది మరి ఏదో తెలియాలి కదా. తెలియలేదు సార్. పాప అయితే చుట్టుపక్కల ఏదో అని మరి అడవి జంతువులు ఏమో అని ఎక్కువగా బలంగా అనుమానిస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. మరి అడవి జంతువులు అంటే వాటికి అట్లీస్ట్ బ్లడ్ అయినా లేదంటే తల వెంట్రుకలో లేకపోతే తను కాళ్ళకున్న పట్టీలో అట్లీస్ట్ దాని జుబ్బాం లేదంటే తన ఎముకలో కనిపిస్తాయి కదా సార్. ఇప్పటికి 11 రోజులు అవుతుంది. ఇన్ని రోజులు బట్టి కూడా కొండలు ఎక్కారు, డిపార్ట్మెంట్ కొండలు ఎక్కారు దిగారు, వాళ్ళకైనా ఏదో కనిపిస్తుంది కదా సార్. మాకు మిస్ అయిందని వెంటనే తెలిసినప్పుడే కొండలు ఎక్కాను సార్. ఆ రోజు ఏం కనిపిస్తుంది ఏమి లేదు. 20 నిమిషాల వ్యవధిలో ఒకవేళ కొండ చిలువ మింగే ఒకవేళ అనుకోని పరిస్థితిలో ఇక్కడ నుంచి కదలలేదు కదా. ఒకవేళ ఇక్కడే చెట్టు ఎక్కడే ఉంటది. 20 నిమిషాల్లో మీరు వచ్చేసారు. కొండ చిలువ మింగేసింది అలా చూపించి చెట్లేటి పొట్లేటి మొత్తం చెట్టు పామెల తోటలో చెట్టుకి కొండ అంటే చెట్టుకి ఆ తప్పుకి వెతికారు సార్. ఊళ్ళో జనాలు వచ్చి అప్పుడు ఏం కనిపించలేదు సార్. మరి ఏం జరిగింది ఏంటన్నది ఇప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఇతను చూసిన వెంటనే బయట ఉన్న ఊళ్ళో ముగ్గురు వచ్చారన్నారు. ఆ ముగ్గురు వచ్చి మీతో ఏం చెప్పారు? మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందని అడిగారు సార్. అడిగింది పెద్దోళ్ళ వాళ్ళు మా అమ్మాయి అయినంత ముగ్గురు కూడా ఒక అన్ని ఎంత ఉంటాడు అన్ని కొంచెం వాళ్ళది ఈ ఊరేనా? ఊళ్ళో వాళ్ళే సార్. మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందని అడిగితే నా దగ్గర ఉందన్నాను సార్. అన్న తర్వాత సార్ ఫోన్ చేసి కనుక్కుంటే లేదని మీరు చేయండి అని నెంబర్ చెప్తే చేశారు సార్. చేసేమన్నారు? గణేష్ మీ అమ్మాయి ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నది అన్నాడు. లేదు ఆ కొండవరన ఇలాగా పలానా వ్యక్తికి కనిపించిందంట అని చెప్తే అప్పుడు వెంటనే భయపడి అంతవరకు ఎలా వెళ్ళిపోయిందని వెతుక్కుంటూ మొత్తం వచ్చాం సార్. స్టార్టింగ్ ఇక్కడికి రాగానే ఇక్కడ కనిపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం చుట్టుపక్కల తోటలు అంతా ఈ చుట్టుపక్కల మా తోట అంతా బయట అంతా నైట్ వరకు తెల్లారుజామున వరకు తెల్లారుజామున వరకు వర్షం పడింది సార్. కుక్క కూడా కనపడలేదు. కుక్క కూడా అనుమానం ఏంటంటే ఆ కుక్క కూడా కనిపించలేదు సార్. అమ్మాయి అయితే ఎక్కడ నిద్ర అయిపోయింది ఏదో అని అనుకోవచ్చు. ఆ కుక్క కూడా కనిపించలేదు సార్. అలా జాను అని పిలుచుకుంటూనే వెతికాను సార్. వరుసలో కూడా వెతికా. ఊళ్ళో వాళ్ళు వచ్చారు. మేము కొండలంట మగోళ్ళు అయితే కొండలంట ఎతికారు. మేమైతే తోట చెట్టుకి వెతుకుని ఎక్కడా కనిపించలేదు సార్. మరి ఏం జరిగింది ఏంటన్నది ఇప్పటికీ ఆచూకీ తెలియదు. బొమ్మలు ఎలా కట్టారు? ఏమన్నా అనుమానం ఉందా నీకు ఇప్పుడు జనరల్గా? బొమ్మలు కట్టడంలో అయితే సార్ మాకైతే ఏ అనుమానం లేదు. మరి ఎందుకు కట్టారు ఏంటన్నది ఇంకేం తెలియదు. ఒక అడిగితే మనకు అన్అఫీషియల్ గా పోలీసులు మేము కట్టాం ఇన్వెస్టిగేషన్ లో అన్నట్టుగా అంటున్నారు. అది కాకుండా ఏదన్నా ఇటువైపు మరి ఇలా బొమ్మలు కట్టి కనిపించడంలో కొంచెం ఇబ్బందికరం ఏమైనా అనిపించలేదు? బాధగా అనిపిస్తలేదా? శుద్ర పూజలో నిన్నమ్మో అమావాస అంటున్నారు, వాళ్ళ అమ్మ బొమ్మలు కట్టారు. పోలీసులు కడితే అందులో అనుమానం ఉండదు కదా సార్. బయట వాళ్ళు ఎవరైనా అయితే మనకు అనుమానం ఉంటది. డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చిన దారి నీకు తోట చూసో ఇదంటే కూడా వెళ్ళగలదు మళ్ళీ అంటే మర్చిపోతాం కదా మనం వెళ్ళిన మార్గాన్ని మర్చిపోతాం. ఇవన్నీ కూడా వెళ్ళిపోతాను సార్. ఇప్పుడు అంటే కొంచెం క్లారిటీ ఉంది కాబట్టి వెళ్ళిపోతాను. నేను వచ్చిన ఫస్ట్ ఇక్కడ అమ్మాయి కనిపించలేదు అన్నప్పుడే తోట తిరిగితే అప్పుడు ఒకసారి ఎలా వెళ్ళాలా ఏంటంటే వర్షంలో కన్ఫ్యూజ్ అయ్యారు. మనమే కన్ఫ్యూజన్ అయ్యా అంటే పాప ఏమో ఇక్కడ వరకు వస్తుంది సార్. నా పాప ఇంత వరకు రాదు సార్. వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. మరి ఏం జరిగింది ఏంటన్నది మనకి చూడలేదు కాబట్టి మనం అనుకోవడం. ఎస్పీ గారు మరి వచ్చారు, నన్ను ఏం భరోసా ఇచ్చారు మీకు? మరి ఎస్పీ గారు ఇచ్చారు సార్. ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి అమ్మా, ఆ విధంగా కూడా స్పీడప్ చేస్తాను. ధైర్యంగా ఉండండి. ఏదో ఒకటి పాప ఆచూకి ఇంకా స్పీడప్ చేసి పాపని తీసుకొచ్చే క్రమంలో ఉంటాం ప్రయత్నిస్తాను ధైర్యం చెప్పారు. ఓకే, అందరూ ప్రయత్నిస్తారు. అధైర్యపడకు. పాప అందరూ కూడా రావాలని తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నావు?
అంటే ఈ పాప కోసం జ్ఞానేశ్వర్ అంటే ఇప్పుడు తెలియని వారు అంటే ఎవరు ఉండరు. ఎవరు నువ్వు తెలియదు, నేను తెలియదేమో, కానీ జ్ఞానేశ్వర్ మొత్తం తెలుగు రాష్ట్రాలు తెలిసింది. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నా, మీ పాప సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. కొంతమంది పూజలు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఎవరైతే మా పాప కోసం క్షేమంగా రావాలని అనుకుంటున్నారో, మీకోసం నేను ఏం చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది వరకు నా పాప, ఇప్పుడు దేశానంతటా మీ పాప అనుకొని పూజలు చేసినందుకు, కామెంట్లు పెట్టినందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, ధైర్యంగా ఉండమని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే కొంతమంది రకరకాలుగా అంటారు. మీకు కూడా మేమే కూడా కామెంట్ చేసిన వారు కూడా ఏం తెలుసుకున్నాం. మీరు దగ్గరికి ఇక్కడికి వచ్చి పరిస్థితి తెలుస్తుంది. మాకే మీరు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, పిల్లలకు కూడా పాల డబ్బా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, నేను చూశాను. ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. రకరకాల కామెంట్స్ ఎలా ఉంది కదా అని కామెంట్స్ పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టి వాళ్ళు తగ్గించండి. ఎందుకంటే ఇక్కడ నా పరిస్థితి చూస్తే గాని ఎవరికి అర్థం కాదు. ఎక్కడో ఉండి ఏదో ఒక చిన్న కామెంటే కదా, ఒక చిన్న వీడియోనే కదా పెట్టేద్దాము అనుకోకండి. మీరు పెట్టే కామెంట్ వల్ల మీకు కలిసి వచ్చేది ఏం లేదు, నాకు కలిసి వచ్చేది ఏం లేదు. ఏంటంటే ఇంకా ఎంతో కొంత నేను ఆశతో ఎదురు చూస్తున్నాను, ధైర్యంతో ఉన్నాను. ఎందుకంటే పాప వస్తుంది అన్న ఆశని నిరాశ చేయకండి. లేదా చుట్టూ తిరిగి మీ తల్లిదండ్రులే ఏదో చేసేసారు, వీళ్ళే అమ్మేసుకున్నారో లేదంటే ఇంకేదో చేసేసారు అని దయచేసి కామెంట్స్ అయితే పెట్టొద్దు. దయచేసి ఎవరైనా రావాలనుకుంటే కనుక ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది చూసిన తర్వాత మీరు కామెంట్లు పెట్టండి. అంతేగాని నేను ఏడట్లేదను, లేకపోతే మాకు బాధ లేదనో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అసలు నాకు ఇప్పటికీ ఒకటి అర్థం కాలేదు. ఏడిస్తేనే బాధ ఉన్నట్ట, కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయో రాలేదు అదే నా ఒక్కదానికే తెలుసు. తల్లిగా నేను ఎంత సఫర్ అవుతున్నాను, ఎంత పెయిన్ ఉండేది అనేది నాకు మాత్రమే తెలుసు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఒక తల్లి ఆవేదన. అదే థ్యాంక్ యూ అమ్మా. బాధపడకు, పాప రావాలని అందరూ కూడా తెలుగు ప్రజానికి పాప సురక్షంగా ఉండాలి, ఎవరో అపహరించిపోయి ఉంటారని కూడా భావిస్తున్నాం. ఆ విధంగానే సురక్షితంగా కూడా మేమంతా కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి చూస్తున్నాం. పాప అదృష్టమై 11 రోజులు అవుతున్నా సరే తల్లి ఆవేదన ఇంకా రోధిస్తూనే ఉంది. తన పిల్ల జాడకు తెలియక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. చివరిసారిగా తిరిగినటువంటి ప్రాంతం, చివరిసారిగా ఇక్కడే చిన్నారి అడుగుజాడలు వచ్చి ఇక్కడే నుంచున్న పరిస్థితి ఉందని, ఇక్కడే బొమ్మలు కట్టడం అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ యొక్క ప్రాంతాన్ని తల్లి అక్కడ బొమ్మలు కట్టారని తెలుసుకుని హడావడిగా ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ బొమ్మలు ఎందుకు కట్టారు అనేది, ఆ కంచికి ఎందుకు కట్టారు, పోలీసులే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కడితే పర్వాలేదు, కానీ అనుకోని విధంగా ఎవరైనా కట్టుంటే మాత్రం మాకైతే భయం వేస్తుందని కూడా తల్లి అయితే చెప్పుకొస్తుంది. కానీ ఓ పక్కన అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అటువంటి వారు ఒకటే గమనించాలి, ఇక్కడికి వచ్చి మా పరిస్థితి చూడండి, ఇక్కడ జరిగింది ఏంటో తెలుసుకుంటే తెలుస్తుంది మా బాధ ఏంటో. మీకు మొబైల్ ఉంది కదా అని ఇష్టానుసారంగా కామెంట్స్ పెట్టి మా మీద ఇటువంటి తప్పుడు ప్రచారం సరైంది కాదని కూడా చెప్తున్నాం. మేము కూడా పాప దొరకాలని మేము కూడా నిరంతరం కూడా ప్రయత్నిస్తున్నాం. మా అనేక రకాలుగా ఇష్టానుసారంగా కామెంట్ చేస్తున్నారని కూడా చెప్పుకొస్తాం. కానీ పాప కోసం ఇప్పుడు దొరకాలని యావత్ తెలుగు ప్రధానిగా పూజలు చేస్తున్నారు. చిన్నారులు జ్ఞాను నువ్వు ఎక్కడున్నా రావాలని కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగానే రావాలని ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ బొమ్మలు ఇక్కడ ఎలా కట్టారని పోలీసు ఇన్వెస్టిగేషన్లో కట్టారు. ఒకవేళ కడితే ఇక్కడ ఎక్కడ దిక్కిన సీసీ ఫుటేజ్ కెమెరాలో ఏర్పాటు చేయలేదు. కానీ మళ్ళీ ఏదైనా అడవి జంతువు ఈ బొమ్మను చూసి పాప అనుకుని వస్తుందేమో అని ఎదురు చూస్తున్నానేమో వాళ్ళైతే అంటున్నారు. కానీ ఏదేమైనా చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా సురక్షితంగా రావాలని యావత్ తెలుగు ప్రజలందరూ కూడా కోరుకున్నట్టు ఆర్టీవీ కూడా మొదటి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని జల్లెడ పెట్టింది. చివరిసారిగా తిరిగిన ప్రాంతంలో బొమ్మలు కట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినప్పటికీ తల్లి యొక్క ప్రాంతంలో చూసి కంటతడి పెట్టుకుంటుంది. ఈ పామాల తోటలో ఆ రోజు జరిగిన ప్రాంతంలో ఎంత కూడా జల్లెడ పెట్టాం, కానీ ఎక్కడా కూడా తల్లి పాప ఆచూకీ దొరకలేదు. 20 నిమిషాల వ్యవధిలో మరి ఏమైంది? అడవి జంతువు పెట్టుకెళ్తే ఒకలా ఉంటుంది, ఒకవేళ పాము పెట్టుకెళ్తే ఇక్కడి నుంచి కదలలేదు. ఇలాంటి రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ కుక్క ఎక్కడ దిక్కున ఉంటుంది కదా అనేది అనుమానం. కానీ ఎవరో పాపను అపహరించారే, పాప తిరిగి వస్తుంది, క్షేమంగా రావాలని నాకు ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంది. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఆర్టీవీ కూడా పాప సురక్షితంగా క్షేమంగా జ్ఞానేశ్వరి తెలియాలని కూడా మేమంతా కూడా కోరుకుంటున్నాం. మీకున్న తాజా పరిస్థితి అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన చివరి ప్రాంతం పామాయిల తోటల నుంచి.
ఎంత ఫీట్ లో ఉండొచ్చు అన్నది డ్రోన్ ఇప్పుడు? ఇప్పుడు 100 మీటర్స్ ఉంది. 100 మీటర్స్. ఓకే, 100 ఫీట్ అన్న 100 మీటర్స్ మీటర్లా? 100 అంటే 300 అడిగా. ఇప్పుడైతే 7:30 టైం అవుతుందండి. ఈ టైంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే పాప కోసం వెతుకుతున్నారు. మీకు డ్రోన్ అయితే చూపిస్తాను చూడండి, గ్రీన్ కలర్ లో అక్కడ బ్లింక్ అవుతుంది. డ్రోన్ అయితే అక్కడ ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU